హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారా అన్నది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు రెసిపీ ఓట్స్ కొబ్బరితో చేసిన లడ్డు అండి. ఇది డైట్లో ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు. ఇది చాలా టేస్టీగా అండ్ హెల్తీ కూడా. ఈ లడ్డు తయారు చేసే విధానాన్ని చూద్దామండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏంటంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఒక కప్పు ఓట్స్, ఒక కప్పు కొబ్బరి తురుము, ఒక కప్పు బెల్లం, ముందు పొయ్యి మీద కడాయి పెట్టుకోవాలి. ఇందులో ఓట్స్ పోసి మీడియంలో పెట్టి వేయించుకోవాలండి, హైలో పెట్టకూడదు. మీడియంలో పెట్టి వేయించుకోవాలి. పది నిమిషాల పాటు మీడియంలో పెట్టి ఇది ఓట్స్ని ఇలా వేయిస్తూ ఉండాలి. ఇలా కలుపుతూనే ఉండాలండి, లేకపోతే అడుగు పెట్టేస్తుంది. 10 నిమిషాలు అయింది, బాగా వేగిపోయింది. ఇది మంచి కమ్మటి వాసన కూడా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇప్పుడు ప్లేట్లో తీసి చల్లార్చుకొని పొడి చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో కొబ్బరి, బెల్లము రెండు వేసుకొని వేయించుకుందామండి. సిమ్లో పెట్టేయాలండి పొయ్యిని, లేకపోతే కొబ్బరి బెల్లం అంటేస్తుంది. ఇందులో 2 స్పూన్లు అంటే 2 స్పూన్లు వాటర్ పోసుకోవాలండి, ఎక్కువ పోసుకోకూడదు. 2 స్పూన్లు అంటే 2 స్పూన్లు. ఇలా కలుపుతూ ఉండాలి, అలా అడుగంటేస్తుంది, లేకపోతే బెల్లం మెల్లగా కరుగుతుంది.
బెల్లం అంతా కరిగిందండి. కొబ్బరి లౌజులాగా వచ్చింది. కొంతసేపు వేపుకుందాం. బెల్లం అంతా కరిగిందండి. కొబ్బరి లౌజ్ బాగా దగ్గరికి అయింది. ఇప్పుడు ఇందులో మనం ఓట్స్ పొడి చేసి ఉంచుకున్నాం కదా, అది కలుపుకుందాం. ఓట్స్ వేసుకున్నామండి. ఇప్పుడు ఇందులో యాలక్కాయల పొడి కూడా వేసుకుందాం. ఇందులో ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి, ఎక్కువ వేసుకోకూడదు. ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఒక స్పూన్ నెయ్యి కూడా వేసానండి. బాగా కలుపుకోవాలి. నెయ్యి వేసి బాగా కలుపుకోవాలండి. నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. పొయ్యి ఆఫ్ చేస్తాను. ఇది కొంచెం చల్లారనిద్దాం. కొంచెం గోరువెచ్చగా అవగానే అప్పుడు మనం దీన్ని వండలు చుట్టుకోవాలి. పూర్తిగా చల్లారనివ్వకూడదు. గోరువెచ్చగా ఉంటుండగానే చుట్టుకోవాలి. కొంచెం దీన్ని ఇప్పుడు చల్లారనిద్దాం. గోరువెచ్చగా అయిందండి. ఇప్పుడు వీటిని వండలుగా చుట్టేసుకోవచ్చు. చిన్న చిన్న తీసుకుని ఇలాగ వండలుగా చుట్టేసుకోవచ్చు. పూర్తిగా చల్లారిపోతే గట్టిగా అయిపోద్ది. వండలు చుట్టుకోవడానికి వీలు కాదు. ఒకవేళ అలాగ అయితే మళ్ళీ ఒక 5 minutes పొయ్యి మీద పెడితే మళ్ళీ మాకు మామూలుగా వచ్చేస్తుంది. విధానం చూసారు కదండి. ఓట్స్ కొబ్బరి లడ్డు. దీంట్లో ఫైబర్ మరియు ప్రోటీన్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. ఇది ఏ వయసు వాళ్ళైనా తినొచ్చు. ఏ ప్రాబ్లం ఉండదు. డైట్లో ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు. ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ లడ్డు అండి. ఒకసారి ఈ వీడియో చూసి ఈ రెసిపీ ట్రై చేసి ఎలాగున్నదో అన్నది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.